ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఈ నెల 8 జూలై 2024 రోజు ప్రారంభించడం జరిగింది. మన కమిటీ సభ్యులందరికీ మన ఉద్యమకాల ఫోరం వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. కొంతమంది కార్యాలయం ఓపెనింగ్ రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కార్యాలయం ఎవరైతే జిల్లాల వారు హైదరాబాద్కు వచ్చి ఏదైనా ప్రోగ్రాం చేద్దామంటే కూడా ఇది వాడుకోవచ్చని, మరి ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చి కొద్దిగా షెల్టర్ ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వచ్చి దీన్ని వినియోగించుకోగలరని మనం చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కార్యాలయం నుంచి 8 తారీఖు నుంచి రాష్ట్ర కమిటీ మెంబర్లకు కానీ, జిల్లా కమిటీ మెంబర్లకు కానీ, మిగతా మండల కమిటీ మెంబర్లకు సదవకాశం వినియోగించుకోగలని మనం చేస్తున్నాం. దీని ఈరోజు సంక్షేమ బోర్డు పెట్టే వరకు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ గవర్నమెంట్ సంక్షేమ బోర్డు పెట్టే వరకు కూడా మనం శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. దీనికి మండల కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ మరియు జిల్లా కమిటీలు కూడా సహకరించాలని మనం చేస్తూ, ఎవరైతే వీలుంటే జిల్లా వైజు కూడా జిల్లా కార్యాలయం పెట్టాలని కన్వీనియంట్ చూసుకొని వీలున్న దగ్గర 33 జిల్లాలలో లేని పక్షాన ఉమ్మడి 10 జిల్లాలలో కూడా కార్యాలయాలు పెట్టి మనం పకడ్బందీగా మనం తెలంగాణ ఉద్యమకాల ఫోరంను నడిపేయాలని మనం చేస్తూ, ఎవరైతే హైదరాబాద్కు వస్తారో మన ఆఫీసును వాడుకోవచ్చు. మరియు ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా స్టేట్ వైజ్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏవి చేసుకున్నా ఉద్యమకాల ఫోరంకు సంబంధించిన మెంబర్లు దానికి అనుబంధం ఉన్నాయే చేయాలి, కానీ వేరే దానికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరగదు. కాబట్టి కమిటీ మెంబర్లు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ మెంబర్లందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని మనవి. తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశం 14 తారీఖు రోజు రాష్ట్ర కార్యాలయంలో జరగడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా సభాధ్యక్షులుగా డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు సభను అలంకరించడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయాలు రవీంద్ర భారతిలో తెలంగాణ ఉద్యమకారుల సన్మానం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరియు ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉంటారో ఎఫ్ఐఆర్ కానీ, జైలు కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్న ఎస్బీ రిపోర్ట్ కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, మిగతా ఏవైతే పేపర్ ఉన్న వాళ్ళు తీసుకొని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రవీంద్రబాద్లో జరిగే కార్యక్రమాల్లో సన్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్షేమ బోర్డు వచ్చే వరకు మరియు ఏదైతే స్వతంత్ర సమరయోధులకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో మన తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇవ్వాలని పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి మండల వైజ్గా కానీ, గ్రామ వైజ్గా కానీ, జిల్లా వైజ్గా కానీ మన కమిటీలు వేసుకొని ఉధృతంగా మనము తెచ్చే వరకు కూడా పాల్గొనాలని మనం చేస్తున్నాం. మరియు దీనికి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే, ఎన్నడన్నా గవర్నమెంట్ మేము ఇస్తామని చెప్పి అప్లై చేసుకోమనే పరిస్థితి వస్తే మన ఉద్యమకారులందరి కూడా ఎవిడెన్సులన్నీ తీసి రెడీ పెట్టుకొని ఆ రోజు మనం అప్లై చేసే ప్రయత్నంలో ఉండాలి. మనం పకడ్బందీగా లిస్టు రెడీ చేసి పెట్టి గ్రామాల్లో ఎంతమంది ఉద్యమకారులు, మండలాల్లో ఎంతమంది ఉద్యమకారులు అని అప్లై చేసే పరిస్థితిలో మనం ఉండాలని. కాబట్టి దీనికి అన్నీ అనుగుణంగా ఉండాలంటే వార్డు కమిటీలు వేసుకొని మొత్తం లిస్టు తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనం రెడీ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడన్నా గవర్నమెంట్ అడిగిన పక్షాన మా దగ్గర ఇంతమంది ఉన్నారు, ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, జైలు అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అమరవీరులు ఇంతమంది ఉన్నారు, మామూలుగా పాల్గొన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 151 నుంచి కేసులు ఉన్న వాళ్ళు
బైండోర్ కేసులు ఉన్న వాళ్ళ లిస్టు మన దగ్గర ఉంటే మనకు సులువుగా అప్లై చేసే టైంలో బాగుంటుందని మనం చేస్తూ తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశం అనుకొని మీరు అతి తొందరలో అంటే సెప్టెంబర్ 1 రోజు వరకు మీరు ఇవన్నీ పకడ్బందీగా తయారు చేసి వాళ్ళని హైదరాబాద్ దోలుకొచ్చి ఆ సన్మానంలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. అది కూడా ఆ రోజు కూడా సన్మానంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మేధావులను, మినిస్టర్లను, అవసరం వస్తే రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా టైం తీసుకునే ఆలోచనలు ఉన్నాం. వస్తే పాల్గొంటే మిగతా వాళ్ళందరూ పాల్గొంటారు కాబట్టి దీనికి అందరూ సహకరించి ఎవిడెన్స్ ప్రకారం మనం అందరినీ తీసుకొని వస్తే అక్కడ సన్మానం చేయాలనే ఆలోచనలో విస్తృత కమిటీలో సీమ శ్రీనివాస్ గారి ఆదేశానుసారం ఇది డిసైడ్ చేయడం జరిగింది. దీని అందరికీ సహకరించి మన స్టేట్ పార్టీ ఆఫీస్ ఉన్నది, మీరు ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ తెచ్చి ఇచ్చితే మేము కూడా దాన్ని భద్రపరిచి అవసరం పడ్డ రోజు మనం అప్లై చేయడానికే బాగుంటుందని మనం చేస్తూ సహాయ శక్తుల నేను ఉద్యమకారుడు అనడం కాదు, ఉద్యమకారుడికి ఎవిడెన్స్ ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్స్లంతా తయారు చేయాలి. ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉన్నా, చదువు రాని వాళ్ళు ఉన్నా ఆ మండల్ కమిటీలు కానీ వార్డు కమిటీలు కానీ వాళ్ళకు సహకరించి అవన్నీ తీసిపెట్టాలని మనవి చేస్తూ తెలంగాణ ఉద్యమకాల ఫోరం 17 సెప్టెంబర్ 2019లో ప్రారంభించడం జరిగింది. ఈ సెప్టెంబర్కు 6 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కానీ తెలంగాణ ఉద్యమకాల ఫోరం పెట్టడానికే కారణం ఒక్కటే, ఏదైతే స్వతంత్ర సమరయోధులను ఎలా అయితే సన్మానం చేసి ఏదైతే బెనిఫిట్లు ఇస్తున్నారో రాష్ట్ర గవర్నమెంట్ కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని, సంక్షేమ బోర్డు పెట్టాలని, వీళ్ళనందరినీ ఆదుకోవాలని మా కోసమే ఈ 6 సంవత్సరాలు 10 ఉమ్మడి జిల్లాలు 33 జిల్లాలు మేము తిరగడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో కానీ ప్రజావాణిలో పెట్టిన ఫామ్లో కానీ అది 250 గజాలు రావడానికే కారణం పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్రంలో చేసిన ఉద్యమకారుల ఐక్యతతోనే ఇది మనం ప్రకటిస్తేనే మనకు లాభం జరుగుతుంది, గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంటుందని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు మేము 4-5 సార్లు స్టేట్ కమిటీ కలవడం జరిగింది. మరియు ఏదైతే మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి మా ఎజెండా పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఖచ్చితంగా పనిచేసి వాళ్ళతో పెట్టియడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా రేపు ఏ బెనిఫిట్ వచ్చినా దానికి డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు పెట్టిన తెలంగాణ ఉద్యమకాల ఫోరం వల్లనే జరిగిందని, జరుగుతుందని అనే ఆలోచనలో ఈ తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉన్నది. కాబట్టి మీరందరూ సహకరించి అందరి ఏదైతే చెప్తున్నామో ఉద్యమకారుల బెనిఫిట్లు అవన్నీ మీరు డాక్యుమెంటేషన్ చేసుకొని లిస్ట్ తయారు చేసుకొని గ్రామ వైజ్గా, మండల్ వైజ్గా, జిల్లా వైజ్గా తీసుకొని మీ ఒక కాపీ మీ దగ్గర, ఒక కాపీ ఎవరైతే ఉద్యమకారుల దగ్గర, ఒక కాపీ స్టేట్ కమిటీకి పంపిస్తే మనం ఎప్పుడన్నా చర్చలు కాడినా కమిటీ స్టేట్ గవర్నమెంట్ కమిటీ వేసినా ఆ రోజు మనం ఈజీగా ఇవ్వడానికి జరుగుతుంది. ఇందులో ఈరోజు ఏమవుతుందంటే ఉద్యమకారుల దగ్గర రికార్డు లేదు, ఒక్కరోజు వచ్చిన దగ్గర రికార్డు ఉంటుంది, ఫోటో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ దాన్ని మెయింటెనెన్స్ చేయాలని మనవి చేస్తూ ఉద్యమకాలకు నష్టపోకుండా తెలంగాణ ఉద్యమకాల ఫోరం గట్టిగా కొట్లాడుతుందని, అది వచ్చే వరకు కూడా మనం ఇచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి మీరందరూ సహకరించాలని మనం ముగిస్తున్నాం. జై తెలంగాణ.